ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యమును చూస్తే, ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఈవిని అపేక్షించి, ఈవి అనగా కానుకలే కావచ్చు, డబ్బే కావచ్చు, వస్తువు ఏదైనా కావచ్చు, ఈవిని అపేక్షించి ఇలా చెప్పుట లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. 19వ వచనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19లో, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనుడి యొక్క అవసరాలలో గనక మనం ఉంటే దేవుడు మన అవసరాలు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన అవసరాలు తీర్చే దేవుడు. దైవజనుడి యొక్క అవసరాలు తీర్చండి, దేవుడు మీ అవసరాలు తీరుస్తాడు. మీరు నాకు సాయం చేశారు కనుక మీ ప్రతి అవసరం కూడా క్రీస్తు యేసు మహిమల నుంచి దేవుడు తీరుస్తాడు. నా అవసరాలు తీర్చారు కనుక మిమ్మల్ని దేవుడు మీ అవసరాలు తీరుస్తాడు. నాకు ఎవరైతే నా అవసరాలు తీర్చారో దేవుడు వారి అవసరాలు తీరుస్తాడు అని చెప్పి ఆ వాక్యాన్ని చెప్తున్నాడు. మనము దైవజనుడికి సహకరిస్తే, దైవజనుడి యొక్క అవసరాలలో పాలుభాగస్తులు అవుతే దేవుడు మీ కుటుంబాలకు అవసరాలన్నీ తీరుస్తాడు, అక్కర్లన్నీ తీరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్.